సంగం ఇయ్యా మామిడి పళ్ళు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు ఏంటి? ఇన్నిగానే ఇచ్చాడు ఏంటి? చూడమ్మా అది పండింది కదా, చూడు గీతమ్మా, చూడు అల్ల పెద్ద కాయ, పొలకాయలు మెత్తకుందా? మళ్ళీ పెద్ద పండు కరెక్ట్ కాయలా పండు. అది ఈ బంగిని పిల్ల ఇది 100 రూపాయలకి ఇచ్చాను. 100 రూపాయలకి ఇచ్చాను. 100 రూపాయలకి ఇన్ని కానీ లాస్ట్ అయిపోయింది. పోను పోను ఇలా జడలు వేసుకో. నేను డ్యూటీకి వెళ్తాను కదా, అక్కడ రా, అక్కడ టిఫిన్ తిందువు కానీ. ఇప్పుడు ఇప్పుడు అన్నం తిను, అక్కడ కొంచెం టిఫిన్ చేసి. ఇలా జడలు వేసుకెళ్ళు. సరే. కొత్తవి తెచ్చానమ్మా బట్టలు, పొలానికి ఇచ్చాను టైలర్కి. కుట్టేస్తాను. వైట్ డ్రెస్ మామూలు యూనిఫామ్ రెండు. అప్పుడు నీకు స్టార్టింగ్లో ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అప్పుడు కుట్టినవి. లూజ్ కుట్టమనను, మళ్ళీ మడత వేసి మెస్ కుట్టమని చెప్పాను. పెరిగే పిల్ల కదా అని చెప్పేసాను. నేను నీకు కొన్నాం కదమ్మా బూట్లు, చూపించెళ్ళు అమలు, ఇలా చూపించు నీ బూట్లు. ఏది ఏ కంపెనీ? కంపెనీ అది కాదురా, ఇటు సైడ్, ఇటు సైడ్. స్కూల్ డేస్ ఇక్కడ దగ్గర తేవాలి, మంచి నీటి చూపించాలి. కింద పెట్టు, కింద పెట్టరా బంగారం. చూడండి మా గీతాశ్రీకి కొత్త షూస్ వచ్చేసాయి. ఎన్నో నెంబర్ తల్లి నీది? బ్యాక్ సైడ్ ఉంటుంది చూడు. 2 కాదురా, 14. 2 ఓన్లీ 2. అలాగైతే 14 ఇది 14. ఇది 2 నెంబర్ 2. తొడుక్కుంటావు ఈరోజు? వైటా? వైట్ షూసా? సరే ముందు సాక్స్లు వేసుకో, పెట్టి అది రేపు తొడుక్కుందు కానీ, సరేనా? ఏమమ్మా పట్టీలేమి కూర్చేస్తుందా? పట్టీలు తీసేయమ్మా ఉంచి, సరేనా? అమ్మ తీస్తుందిలే నువ్వు తీయలేవు. షూస్కి సాక్స్లు పెట్టడానికి తగిలేస్తుందా నాన్న? పట్టీలు ఉన్నాయి కదా అమ్మాయి. ఎస్విఎస్ పెద్ద స్కూల్కి వచ్చావు కదా, ఎలా ఉంది? బాగా చెప్తున్నారా టీచర్లు? బాగా చెప్తున్నారా? బాగా చెప్పడం కాదు, మనం కూడా లెసన్ చెప్పేటప్పుడు నీటికి వినాలి నాన్న. వినేసి ఎక్కువ మార్కులు సంపాదించాలి, బాగా చదవాలి, సరేనా? యూట్యూబ్లో చెప్తా కదా అందరికీ. మంచి నీటి చదువుకున్నానా? సరిపోతులే, పిల్లకి టైట్ అయిపోతుంది అది రబ్బరు, టైట్గా ఉండాలి. వద్దు నాన్న. అదేట మళ్ళీ పెట్టేసావు. జాగ్రత్తగా ఉంచుకోమ్మా, మంచం మీద ఎట్టకు, పట్టుకో.
ఎప్పుడు అంటికాయలేనా? అంటికాయలు జడలేనా ఎప్పుడును? మరి తోటకూర ఎప్పుడైతే? కొత్తిమీర తోటకూర అంటికాయ అంటే బాగుంటాయిలే. ఓ పెరుగన్న తిని నేను వెళ్ళిపోతాను. వాటర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతాను. సరేనా? డ్యూటీకి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. టిఫిన్ పెట్టబోయా, టిఫిన్ పెట్ట. 2 రూపాయలే ఉంది. మనమే చేయలేం, పడిపోయిందండి. రాత్రికి వెళ్ళాడా ఎవరు లాగాడు? అలాగనకు గోపమయ లాగడం, గోపమయ లాగడే 2 తులాలన్నర హారం మెల్లో వేస్తాను. ఎంతవరకు వచ్చేస్తుంది ఎస్ఎస్ బస్సు? పండుగలకి వెళ్ళేటప్పటికి అయిపోయింది. ఇక్కడ కాదు ఎవరు నాకు బస్ త్వరగా వచ్చేస్తుంది. త్వరగా వచ్చేస్తుందని 7:17 అవుతుంది. 7:30కి వస్తే పిల్లలు కొంచెం రిలీఫ్ అవుతారు. చిన్నపిల్లలు కదా. 7 గంటలకు వచ్చేస్తుందని దెబ్బలు పెడుతుంటే అడుగుతాడు ఒక్కడే. మన పిల్లలు లేటు కూరొద్దు రాయి, కూరొద్దు. ఆవిడే లేటు చూస్తారు, మనం కాబరావాలి. గురా త్వరగా వచ్చేస్తుంది బస్సు. త్వరగా వచ్చేస్తుంది బస్సు. తమ్ము త్వరగా వచ్చేస్తుంది. కూరేసమ్మా 2 చాలు. కూరేసి అమ్మా నీ చేతితోటి. కూర అయ్యో వీడియో తీస్తాను. యూనిఫామ్ వైట్ దానికి వేస్తావు కదమ్మా ఈరోజు. తీసుకో, బ్యాగ్ తీసుకో. జాగ్రత్త. ఎందుకు కురుకురు కొన్నావు? ఎందుకు అడుపున పండదు, మళ్ళీ కురుకురు కొంటది. జాగ్రత్త నాన్న. బంగారం అమ్మా. అది కాళ్ళ దగ్గర పెట్ట, కటింగ్ పెట్టమ్మా. కాళ్ళ దగ్గర పెట్ట, కటింగ్ పెట్టు పాప. ఎవరమ్మ ఇది? వెళ్ళి మేఘన వస్తుంది కదా మళ్ళీ ఇక్కడికి. సరేలే, సరే సరే. బాయ్ గీతమ్మా. గీతమ్మ బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే ఓకే. ఉండండి, ఇంకోళ్ళు వస్తాను రాట. ఆగండి. అంటిపండు ఇచ్చి బాబుకి తింటది. ప్రసాదం ఇచ్చి పర్వాలేదు ఇచ్చే. సరే అయితే లేట్ అయిపోతుంది కుమారి, నేను వెళ్ళిపోతానా? బాయ్ 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 నాన్న బాయ్. ఇంకోటి మన బండి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు. మరి ఇప్పుడు బండి అయితే దగ్గరికి వెళ్ళి ముందుకైతే క్యాబిన్ అయితే ఓపెన్ చేసి శివ ఆయిల్ అయితే చెక్ చేయాలండి. ఇంకా తాళం అయితే తీసుకొని వచ్చాను. జేసీబీ తాళం. ఇదే క్యాట్ చూడండి, క్యాట్ తాళం. ముందుగా ఎట్టి పరిస్థితుల్లోన మనమైతే మాత్రం ఇంజిన్ ఆయిల్ గేజ్కి ఉందా లేదా అనేది ప్రతి డ్రైవర్ అయితే చెక్ చేయాలి. చూడండి, ఈ ఇంజిన్ ఆయిల్ అయితే గేజ్కి అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పెట్టేసుకోవాలి. అలాగే దీనికంటూ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా ఉంటుందండి. ఈ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఉంది, కొంచెం ఉంది, పెద్దగా తగలట్లేదు, అయినా పర్వాలేదు. అలాగే హైడ్రాలిక్ ఆయిల్ ఇదిగోండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది హైడ్రాలిక్. మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను. ఇదిగోండి హైడ్రాలిక్ గేజ్, అది కూడా చూసుకోవాలి.
ఖచ్చితంగా చూసుకుంటే మనకి లేకపోతే పంపు ఇప్పుడు మంచి నీట్గా కనిపిస్తుందండి. ఇది మినిమం మ్యాక్సిమం అనుకుని అయితే ఉంటుంది. ఈ మినిమం మ్యాక్సిమం అన్నది ఖచ్చితంగా మనం అది చూసుకోవాలి. అంటే మినిమం దగ్గరికి అయితే మినిమం ఉండాలి. మ్యాక్సిమం అంటే కొంచెం హెవీగా ఉంటుంది. మన బండి అయితే మీకు తెలుసు కదా, ఉల్టా కనిపిస్తుంది. 4 to 4B మనది. అసలు డ్యూటీ వీడియోలు పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే మనకి కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు. మన సైలెన్సర్, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సైలెన్సర్ మీద ఇలా పెడతాము. ఎందుకంటే దీని మీద వాటర్ అయితే ఉండిపోద్ది కదా. వాటర్ మన వర్షం పడితే దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకో, డైరెక్ట్ ఇంజిన్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి మేమైతే తీసేస్తాము. ప్రతి డ్రైవరు ప్రతి వెహికల్కి, అంటే కారుకి గట్ట అయితే అడ్డంగా ఉంటాయి, ట్రాక్టర్కి గట్ట అయితే తిన్నగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పడుతుందండి. మనమైతే ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్యాన్ ఆఫ్ చేసి ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాలి. బండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ గ్లాస్ అన్నది ఎత్తాలి. నేను చూపిస్తాను ఎలా ఎత్తాలో. కాకపోతే ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇదిగోండి ఇలా పట్టుకొని చూడండి ఎలా లెగిస్తుందో. ఇదిగోండి ఇలా లెగిసిపోయింది. అలాగే సైడ్ డోర్ అయితే తీసుకోవాలి. సైడ్ డోర్ తీసుకెళ్తే మనకి మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది. మన లేవర్లు అయితే ఒక చేతితో ఆపరేటింగ్ అయితే కష్టమండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, ఈ చేతిలో 4 ఆ చేతిలో 4 మొత్తం 8 ఆపరేటింగ్ చేస్తే కానీ 8 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇది ఇటంటే 1, ఇటంటే 1, ఇటంటే 1, ఇటంటే 1, మొత్తం దీంట్లో 4 సెక్షన్లు, దీనికి 4 సెక్షన్లు, 2 లెవెల్కి 8 సెక్షన్లు ఉంటాయి అన్నమాట. ఆ సెక్షన్ చేస్తేనే మనకంటూ ఆపరేటింగ్ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, డ్యూటీకి మీదకి వెళ్ళిపోదాం. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి దయచేసి. అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి. మనం ఇప్పుడు మా ఊరు ఈశ్వరుడు గుడి సైడ్ అయితే వెళ్తున్నామండి. ఇంకో ఇక్కడ అసిరితల్లి ఆర్సి. వెళ్ళికి రారా బాబు, గుండెట్టుకొని వచ్చేస్తున్నావు. ఇదిగోండి మా ఊరు పేరు అయితే నీట్గా చూడండి, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలండి అప్పుడు చిన్నప్పుడు మేము ఇక్కడ చదువుకున్నాము. మేము ఇంకో ఇక్కడ మా అక్క నేను, హైదరాబాద్లో ఉంటుంది కదా ఆ అక్క నేను, మేమంతా ఇగో ఇక్కడ స్కూల్లో అయితే చదువుకున్నాము అప్పుడు చిన్నప్పుడు. అది సచివాలయం అండి, ఇది అంగన్వాడీ కేంద్రం. ఇది అంగన్వాడీ కేంద్రం మా ఊరిది. అది సచివాలయం అండి లాస్ట్ది. ఇకపోతే ఇలా వెళ్తే మాకు ఈశ్వరుడు గుడి అయితే వస్తుంది. అలాగే స్వర్గధామం కూడా ఈశ్వరుడు గుడి దగ్గరే ఉంటుంది. ఇదిగోండి ఈ రూట్ వెళ్తే స్వర్గధామం, అదే శ్మశానాలండి. ఇక్కడ పొడి చెత్త తడి చెత్త వేసే, అంటే మా ఊరిని అన్నీ చూపిస్తున్నానండి, వేసే కేంద్రము. ఇదిగోండి హరహర మహాదేవ శంభో శంకర, మా నెల్లిపర్తి కైలాసం అండి. ఇక్కడ సాక్షాత్తు స్వయంభూ మహాలింగం అయితే ఇక్కడ ఉద్భవించింది. ఇది మా శివుడి గుడి అండి. నేను ఫస్ట్ వీడియో అయితే ఇది చూశాను, ఇదే చేశానండి. ఇక్కడ ఈ గుడిలో ఒక పాట కూడా పాడాను. ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం, భక్తి. కాబట్టి నేను ఫస్ట్ ఈ గుడి నుంచే స్టార్ట్ చేసి నేనైతే వీడియో చేయడం అయితే జరిగింది.
కావాలంటే ఒకసారి మీరు నా వీడియోలో బ్యాక్కి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో పాట అంటూ ఉంటుంది చూడండి. పచ్చని పొలాలు, వర్షాలు పడ్డాయి కాబట్టి అంతా పచ్చదనం అయితే అయిపోయింది. ఇదిగోండి చెరువు, ఇది ఎర్ర చెరువు అని అయితే అంటారు. చాలా పెద్ద చెరువు అండి, ఇంచుమించు ఒక 10 ఎకరాలు ఉంటుంది చెరువు. మా ఊరికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన కెనాల్ ఉంది కదండి, మన జామ తోట, అక్కడ నుంచి అటు కొత్తపేట సైడ్ ఏమో వచ్చేసి మొత్తం పల్ల పొలాలు, ఇటు ఏమో అంతా మెరక పొలాలండి. అంటే ఇవన్నీ వర్షాధారం ఉంటేనే పండుతాయి అన్నమాట ఈ పొలాలన్నీ. చెరువులు నిండి నాకు ఆగో కొండ ఉంది చూడండి, దాన్నే కాలపర్తి కొండ అని అంటారు. చూడు, మన అద్దంలోకి వెళ్ళి కనిపిస్తుంది మీకు స్పష్టంగా. ఇదేనా, ఎక్కడైనా పని? సరేలే ఉండి వస్తాను, కిందకు వచ్చి ఏటి పని అంది చూద్దాం. ఇప్పుడు ఈ మొజ్జలన్నీ తీయాలా? ఇదంతానా? రావణమాయ తెలదేశం అలాగా. అంటే ఇదంతా తడి ఉంది కదా, అదేలే అందుకనే కింద నుంచి రాదు బండి అని నేను చెప్తున్నాను. అలాగే సరే, స్టార్ట్ చేద్దాం. టేక్ సెట్ తీసి ఎలా ఉంచాలా? ఎక్కడి నుంచే కదా తీయాలి మనము? కాదు, కొడియాక తీసి సెట్ చేస్తాము. అవును, ఇప్పుడు మనం మట్టి తీస్తే మళ్ళీ గొయ్యి అయిపోతుంది కదా ఈ పొలము. అదే నేను అంటున్నాను, అలా తీస్తే మళ్ళీ గొయ్యి అయిపోతా అంటే పెద్దది అవ్వాలా, గట్టు పెద్ద చేయాలా? నాకు అర్థమైంది, మెత్తగా తవ్వేయాలి, తవ్వేసి మళ్ళీ గట్టులాగా ఉండాలి. అంటే అప్పుడు అక్కడ నుంచి మట్టి ఈ మట్టి పెద్దదవుద్ది కదా. అదే నేను అంటున్నాను, పెద్దదవుద్ది పర్లేదా అంటున్నాను. సరే అలాగేలే. మొత్తులన్నీ తీసావు కదరా? మొత్తులు ఇక ఎక్కడ స్టార్ట్ చేస్తాం, సరేనా? ఎక్కడ స్టార్ట్ చేస్తాం. చూసావా ఎంత పెద్ద తేలు?
తేళ్ళు పాములు చాలా వస్తాయి. చూసారా బకెట్లను ఎలా తిరుగుతుందో? నేను మిషన్ దగ్గరికి వచ్చాను, చూడండి ఎలా తిరుగుతుందో తేలు. చాలా తేళ్ళు వస్తాయి, చాలా పాములు అయితే వస్తాయండి ఇందులో. మరి నాకైతే కామన్, మీకు యూట్యూబ్లో చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి నా బకెట్లు ఎలా తిరుగుతుందో అది. ఇవ్వండి ఇదంతాను మొత్తం గట్టు అయితే చెదరగొట్టేశాను. మొత్తం మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇవ్వండి ఇదంతా మొత్తం అయితే గట్టు అయితే కన్నాలు పడిపోతున్నాయి అన్నమాట, ఎలక బొక్కలు చేసేస్తున్నాయి. ఇవంతా అయితే చెదిరేశాను. ఇప్పుడు నీట్గా పోల్చాలండి ఇది మొత్తం. ఇవ్వండి ఇటు నుంచి ఈ పొలం ఉంది కదా, ఇటు నుంచి ఇలాగ డోజింగ్ చేసుకుంటూ గట్టు హైట్కి చేసి అందంగా తయారు చేయమని చెప్పేసి అయితే వానరమ్మ అయితే చెప్పింది. అంటే అగోండి అక్కడ పనిచేస్తుంది అయ్యమ్మ, ఆమె వానరమ్మ. అగోండి అక్కడ పొలంగల వానరమ్మ. చూడండి కొంగలు నా నేస్తాలు ఇవన్నీ నా ఎమ్మటే ఉంటాయి ఎప్పుడు. మిషన్ తీసామంటే చాలు, నేస్తమా మేము వస్తామని చెప్పేసి అయితే ఇవి వస్తాయి. కొంగ నేస్తం అంటారు దాన్ని, కాకి నేస్తం కూడాను. సరే ఇప్పుడు మనం అయితే డోజింగ్ చేస్తాను. డోజింగ్ చేసినాక మొత్తం మీకు ఓవరాల్గా చూపిస్తానండి. డోజింగ్ చేసి అయితే మీకు చూపించగలనో లేదో నాకు తెలియదు, ట్రై చేస్తాను చూపించడానికి. ఇదిగోండి ఈ లెక్కలో గట్టు అయితే వచ్చింది. చాలా నీట్గా చాలా పెద్ద గట్టు వేసాను. మొత్తం నీరు కిందికి వెళ్ళకుండా, ఇగోండి ఈ పొలం ఇది ఇటంతా డౌను, మొత్తం నీరేమొచ్చేసి ఆ కింది పొలానికి అయితే వెళ్ళిపోతుంది. అందుకోసం ఈ వానరమ్మ ఏమొచ్చేసి మనకి ఇది మొత్తం నీట్గా చేసి మొత్తం గెలికేసి నీట్గా చేసి నాన్న అని చెప్పేసి అయితే మనకు అన్నది. మనకి ఇలా తెలిసిన ప్రకారంగా అయితే నీట్గా అయితే చేసడం అయితే జరిగింది. చూడండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే గట్టు ఎలా ఉందో. ఇదండి గట్టు అయితే మనకైతే నీట్గా అయితే పోల్స్ అయితే ఉంది. ఎంత మంచిగా అంటే నా పని నేనైతే మెచ్చుకోకూడదు, అది మీకు తెలియాలి. ఇదంతా నీట్గా అయితే నెరిపేసి ఇగో ఇటు నుంచి పొలం మట్టి తీసుకొచ్చేసి ఈ గట్టుకి దీపలాగా వేసేసి నీట్గా వేసామండి. దీని మీద చూడండి ఇంత వెడల్పు ఉన్నది కాబట్టి మనం కొబ్బరి మొక్కలు కానీ లేదంటే ఇంకేమైనా మొక్కలు మన పనికొచ్చినవి, అంటే రెడ్ యాపిల్ బేర్ కానీ జామ మొక్కలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు, లేదంటే పాదులు గట్ట వేసుకోవచ్చు. అందుకోసం వాళ్ళ ప్లాను చాలా నీట్గా అయితే వేసాము. మొత్తం మీదంటే ఒక ప్లాట్ఫారం లాగా వేసేయడం అయితే జరిగింది. చూడండి ఇది పొలము నీట్గా అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. నాకు తెలిసినట్టయితే నేనైతే వర్క్ చేశాను. మీకు ఇంకేమైనా దీంట్లో ఇలా కాదు అలాగా అని చెప్పేసి చాలా మంచి ఆపరేటర్లు కూడా ఉన్నారు. నేనే అనుకున్న గొప్ప కాదండి, చాలామంది అయితే ఉన్నారు. మంచిగా ఇంకేమైనా మంచిగా ఇంకా మీకు తెలిసినట్టుంటే మనకు కామెంట్ అయితే చేసి తెలపండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.